ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేస్తున్నారు. కానీ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ ఓన్లీ కొంతమంది అవుతున్నారు. ఎందువల్ల అంటారు? ఇందులో ముఖ్యమైన బిజినెస్ స్కిల్స్ అన్నిట్లకంటే ముఖ్యమైనది కమ్యూనికేషన్ స్కిల్. ఈ స్కిల్స్ గురించి దీని యొక్క ప్రత్యేకత, దీని యొక్క ఇంపార్టెన్సు, దానివల్ల లేకపోతే ఏమవుతుందో అలాంటి మొత్తం విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలిసిన ఒక బిజినెస్ ఎక్స్‌పర్ట్. ఆయన ఎన్ఎల్‌పి సర్టిఫైడ్ బిజినెస్ కోచ్, కమ్యూనికేషన్ కోచ్. ఆయన పేరు దాసు పద్మనాభ్ గారు. అండ్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు మై స్టూడియో. సార్, థ్యాంక్ యూ. ఈరోజు మా ఆడియన్స్కి ఈ నాలెడ్జ్ అబౌట్ కమ్యూనికేషన్, బిజినెస్ కమ్యూనికేషన్ గురించి మీతో వివరాలు చెప్పి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ బిజినెస్ సాగడానికి ఉపయోగంగా ఉంటుంది. అయితే నేను మొదటి నా ప్రశ్న ఏంటంటే సార్, చాలామంది కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా బిజినెస్ అనేది చాలా ఈజీ స్టార్ట్ చేయడం. ఒకప్పుడు అంటే 25 ఏళ్ళ కిందట ఐ థింక్ రిమెంబర్ ఒక ఫోన్ దొరకాలంటే చాలా కష్టమయ్యేది. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫోన్ ఇంపార్టెంట్ కదా. బిఎస్ఎన్ఎల్ అప్లై చేస్తే సంవత్సరానికి 2 నెలలకు వచ్చేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఈవెన్ ఇంట్లో నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ అయినా, కన్సల్టేషన్ బిజినెస్ కానీ, ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ చేస్తున్నారు. కానీ అందరూ సక్సెస్ఫుల్గా కావట్లేదు. చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే మొత్తం ప్రోడక్ట్ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, కానీ వాళ్ళు ఒక సేల్స్ పిక్ చేసినప్పుడు, లేకుంటే ఒక కస్టమర్ మారినప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ సరిగా ఉండట్లేదు. నేను నార్మల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడట్లేదు. నార్మల్గా ఒక ఇంకో పర్సన్తో మాట్లాడు బిజినెస్ కమ్యూనికేషన్. పర్టికులర్గా ఒకవేళ మీరు కొంచెం కార్పొరేట్ లెవెల్ కానీ, లేదా కొంచెం అఫీషియల్గా బిజినెస్ పరంగా ఒక కమ్యూనికేట్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి పాటించాల్సిన ఎటిక్వెటివ్స్ కానీ, ఒక పద్ధతులు కానీ, ఒక స్ట్రక్చర్డ్గా కమ్యూనికేట్ చేయడం కానీ ఇలాంటివి లేవు. సో ఇలాంటివి ఉన్నాయి. అయితే దీని గురించి చెప్పండి. జనరల్గా ఏ విషయాల్లో ఈ కమ్యూనికేషన్ వల్ల బిజినెస్ రాకుండా పోవడం, వాళ్ళు ఫెయిల్ కావడం, కొంచెం ఫ్రస్ట్రేట్ కావడం జరుగుతుంటుంది, చెప్పండి. యూజువల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే, కమ్యూనికేషన్ అనగానే చాలా మందికి ఉన్నటువంటి ఒక చిన్న అపోహన ఏంటంటే, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. కమ్యూనికేషన్ అంటే దాన్ని ఇంగ్లీష్కి జోడించేస్తారు ఇమ్మీడియట్గా. అది కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కమ్యూనికేషన్ అనగానే దాన్ని ఇమ్మీడియట్గా ఇంగ్లీష్లో జోడిస్తారు. ఇంగ్లీష్ అంటే కమ్యూనికేషన్ కాదండి, అది ఒక భాష మాత్రమే. కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణ అంటారు. నేను చెప్పదలుచుకుంది ఏదో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా, మనసుకు హత్తుకుండేట్టుగా చెప్పగలగాలి. అది కమ్యూనికేషన్ అంటే. సో మరి ఈ కమ్యూనికేషన్ వల్ల వ్యాపారం ఏంటి అంటే, ఇంతకు ముందర మీరు అన్నట్టుగా వ్యాపారం కావాలంటే, ఎవరినన్నా రీచ్ అవ్వాలనంటే నాకు టెలిఫోన్ ఉండాలి. ఆ టెలిఫోన్ రావాలంటే టైం పట్టేది. ఈ రోజు చిటికలో మన చేతి ఫింగర్ టిప్స్లో మనకి టెలిఫోన్ ఎలా రావాలనేది కూడా మనందరికీ తెలిసిందే. ఎంత టెలిఫోన్ వచ్చినా, ఏం చేసినా అక్కడ కూడా మనం చేయాల్సిన పని మాట్లాడడమే. అక్కడ కూడా మనం చేయాల్సింది మాట్లాడడమే. నేను దుకాణం తెరుచుకొని కూర్చున్నాను కాబట్టి అందరూ వచ్చి నా సామాన్ కొనుక్కోవాలంటే కాని పని. ఎందుకంటే దాని గురించి మీరు చెప్పాల్సి వస్తుంది. కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా చెప్పాలనంటే కోవిడ్కి ముందర, కోవిడ్ తర్వాత అన్న పరిస్థితి అయిపోయింది ఈ రోజున. మీరు కనుక గమనిస్తే ఈ రోజున ఒకప్పుడు బంగారం కొనాలి అంటే ఓ ఉమ్మిడి బంగారు చెట్టి అనో, లేకపోతే ఇంకోటనో ఉండేవి షాప్స్. వాటికే వెళ్ళి కొనుక్కుండేవాళ్ళు. ఈ రోజున మీకు సందు తీసుకుంటే, సందు మొదట్లో, సందు చివరిలో, ఏ బిజీ మార్కెట్లోకి వెళ్ళినా సరే కనీసం 5 గోల్డ్ షోరూమ్లు కనిపిస్తాయి. షోరూమ్లు కనిపిస్తాయి. మరి ఈ షోరూమ్లలో కూడా ప్రత్యేకించి ఒకే ఒక షోరూమ్ గుర్తుంటుంది. మనకొక గుండు బాస్ కనిపిస్తాడు. ఆయన ఏ జ్యువెలరీస్ అంటది? గుండు బాస్ కనిపిస్తాడు. డబ్బులు ఊరికినే రావంటాడు. లలిత జ్యువెలరీస్ అనేది. అది చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. ఎందుకు వస్తుంది? ఆయన జనాలతో కమ్యూనికేట్ చేసే విధానము, మాట్లాడే విధానము, ఆయన రూపుకు ఒక ప్రత్యేకత ఉంటే ఆయన మాటకి ప్రత్యేకత ఇంకోటి ఉంది. మాట ప్రత్యేకతకు చూసుకుంటే ఆయన డబ్బులు ఊరికే రావండి అందరికీ అనే ఒక మాటతోటి, అంటే ఆ మాట చెప్పంగానే లలిత జ్యువెలరీస్ అని గుర్తుపట్టే, అంటే కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తున్నాడో గమనించండి. ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఆ కమ్యూనికేషన్ చూసుకుంటే మన వ్యాపారాన్ని బయట వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పదలుచుకున్నాము.
అంటే మీ డబ్బు విలువైంది కాబట్టి మా దగ్గర మీ విలువైన డబ్బుతో కొనుక్కుంటే న్యాయం చేకూరుతుంది, మేము మీకు న్యాయం చేయగలము, మీ డబ్బుకి న్యాయం చేయగలం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. డబ్బులు ఊరికినే రావంటే. సో మీరు చేసే మీ వ్యాపారానికి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి, దాన్ని ఒక సింగిల్ లైన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం మనం చెయ్యాలి. అలా చేసినప్పుడు మన యొక్క వ్యాపారానికి ఒక గుర్తింపు వస్తుంది. అంటే మనం కమ్యూనికేట్ చేయడం అంటే బయటి వాళ్ళకి చెప్పడం, అది మీరు టీవీ మాధ్యమాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, 1-to-1 ద్వారా చెప్పడం కావచ్చు, ఇలా ఎవరికి చెప్పినా ఎలా చెప్పినా మనకు కావాల్సిన ఆ ట్యాగ్ లైన్ అంటాం. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇదేంటంటే బేసిక్గా మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటే మీ ప్రోడక్ట్ సర్వీస్ గురించి సింపుల్గా పబ్లిక్ అంటే మాస్కి ఎలా కమ్యూనికేట్ చేయాలనేది ఇది ఒక అంశం. ఎస్, ఇకపోతే మిగతా అంశాలు అంటే బిజినెస్ కమ్యూనికేషన్ ఇది ఒక పార్ట్. మిగతా పార్ట్లు అంటే కస్టమర్స్తో మనం ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు కానీ, రైట్, ఓకే, ఒక సేల్ కాల్దాలో కానీ, లేకపోతే డీల్ అయిన తర్వాత వాళ్ళని ఎండ్ వరకు ఫుల్ఫిల్మెంట్ అయ్యేంత వరకు కూడా ఏ రకమైన కమ్యూనికేషన్, ఏ రకమైన టచ్ పాయింట్స్ ఉంటాయి అంటే యూజువల్గా ఒక కస్టమర్కి మనం ముందరగా పరిచయం కావాలి. అది మనం అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా పరిచయం అవుతున్నాం. పరిచయం అయిన తర్వాత కస్టమర్ మన దగ్గరికి రావడం, లేకపోతే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళడం, ఈ రెండు ప్రక్రియలు జరుగుతాయి. మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంది ఆయనకి. అయినప్పటికీ ఆయనకి ఇచ్చేటువంటి మర్యాద, అంటే సపోజ్ నాదో షోరూమ్ ఉంది, షోరూమ్ లోపలికి వస్తున్నారంటే వాళ్ళకి కమ్యూనికేట్ చెయ్యాలి, మనం వాళ్ళకి తెలియపరచాలి, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అని. అందుకనే ఈ రోజుల్లో చాలా షోరూమ్లు చూడండి, వెళ్ళంగానే బయట ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఒక పెద్ద ఆయన ఎవరో నిలబడి, నమస్కారం సార్, రండి సార్, ఏం కావాలి సార్ మీకు, ఇటు వెళ్ళండి సార్, అటు వెళ్ళండి సార్ అని దారి చూపిస్తూ ఉంటారు. ఎందుకు? ఇది ఒక కమ్యూనికేషన్. ఏంటి, మీరు మాకు గౌరవప్రదమైనటువంటి వాళ్ళు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాళ్ళు అని వాళ్ళకి చెప్పకనే చెప్తున్నారు, అంటే హెల్ప్ చేస్తున్నారు. ఇది ఒక మాధ్యమం, ఒక కమ్యూనికేషన్. సరే, షోరూమ్ ఉంది, కమ్యూనికేషన్ బాగానే ఉంది, కానీ షోరూమ్ లేని ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. బహుశా అది ఇన్సూరెన్స్ కావచ్చు, మనం చూపించడానికి ఏమీ లేదు, సర్వీసెస్ కూడా ఒక సర్వీసెస్ ఉన్నాయి. వీటి గురించి చెప్పాలి అని అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాల్సిన పరిస్థితి. కస్టమర్ దగ్గరికి వెళ్ళంగానే సహజంగా జనరల్గా వచ్చేటువంటి అబ్జెక్షన్స్ ఏముంటాయంటే, నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా డబ్బులు లేవు నా దగ్గర తీసుకోవడానికి, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ తీసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. లేకపోతే ఇంకో విషయం ఎట్లా ఉంటుందంటే, చాలా మంది మనం మార్కెట్లోకి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు బయట పిల్లలు ఒక పాంప్లెంట్ ఇచ్చి మీ ఫోన్ నంబర్ చెప్పండి సార్ అంటారు. చూశాను మార్కుల దగ్గర, పెట్రోల్ బంకుల్లో వాటిలో కూడా వాళ్ళు, సార్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అని అంటారు. వాళ్ళ పని ఏంటి, ఫోన్ నంబర్లు తీసుకొని టెలికాలర్కి ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కస్టమర్ ఏమంటున్నాడు, అమ్మో మీకు ఫోన్ నంబర్ ఇచ్చానంటే ఇంకేమన్నా ఉందా, మాకు ఫోన్లు చేసి తలకాయ పగల కొట్టేస్తారంటారు. లోన్స్ అని చెప్పి, లోన్స్ అనో, ఇన్సూరెన్స్ అనో, ఇంకోటనో రకరకాలుగా. కానీ ఇక్కడ వీళ్ళ పని ఏంటి, ఎగ్జిక్యూటివ్ వచ్చిన పని ఏంటి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. మరి ఇవ్వను, నాకు తలకాయ నొప్పి చేస్తారు మీరు అని చెప్పి కస్టమర్ వెళ్ళిపోతుంటే ఏ విధంగా తీసుకోవాలి, అది మన కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తీసుకోకపోతే 1 రోజు 2 రోజులు తీసుకోకుండా ఉంటాడు, 3వ రోజు తీసుకోవాల్సిందే కదా. తీసుకోకపోతే ఉద్యోగం ఉండదు. ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే మరి ఏం చెప్తే అది వస్తుంది. కొందరు సార్ మా ఉద్యోగం సార్, తప్పదు సార్, నంబర్ ఇవ్వండి సార్ అని అడుక్కుండే పరిస్థితి కొందరిది. ఇంకో కొందరు పర్టికులర్గా, ఏంటి సార్ మమ్మల్ని చూస్తే మేము మీకు మళ్ళీ విసిగించే వాళ్ళ కనిపిస్తున్నామా సార్, ఆఫీస్కి కావాల్సింది కదా సార్ ఇది, అందుకని మేము పని చేసాం ప్రూఫ్ కావాలి కదా సార్, అందుకోసం కావాలని అడిగేవాళ్ళు కొందరు. ఇందులో ఇంకో విధంగా కూడా చెప్పగలిగింది ఏంటి అంటే, సార్ మీలాంటి కస్టమరే పోయిన వారం కూడా ఒక ఆయన ఇవ్వనని అన్నారండి, అక్కడ పక్కనే వేరే వాళ్ళ ఆవిడ కొద్దిగా వచ్చి, మేడం గారు వచ్చి మాకు ఏం పర్వాలేదు ఇవ్వండి అని చెప్పి ఇస్తే, దాన్ని లక్కీ డిప్లో వాళ్ళకి నంబర్ వచ్చిందండి, వాళ్ళకి స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందండి, అలాంటిది మీరు ఎందుకు పోగొట్టుకుంటారు సార్ అని అడిగి నంబర్లు తీసుకుండే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు. అంటే చూడండి, నాకు కావాల్సింది ఏంటి, నంబర్ కావాలి. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి ఆప్షన్స్, కమ్యూనికేషన్స్. నేను కమ్యూనికేట్ చెయ్యకపోతే ఏమీ రాదు. అంటే మీరేమంటారు, అబద్ధాలు చెప్పమంటారా? ఇక్కడ అబద్ధాలు చెప్పేది ఏం లేదండి, అబద్ధాలు ఏం చెప్పట్లేదు కదా. అక్కడ లక్కీ డిప్లో వచ్చింది, అది వేరే వాళ్ళకి వచ్చింది, కానీ దానిలో నష్టం లేదు కదా. కస్టమర్కి నష్టం ఏమైనా చేస్తున్నాం మనం?
అంటే ఇక్కడ కస్టమర్ ఉన్న వాడి ప్రాబ్లం ఏంటంటే నాకు విసిగిస్తారు అని చెప్పి ఫోన్ విసిగిస్తారు. సో అది దానివల్ల ఎవరు అంటే విసుగు ఎందుకు వస్తుంది అని అంటే, నా దగ్గర ఫోన్ ఉందండి, రోజుకి చూసుకుంటే ఒక ఇన్సూరెన్స్ వాడు చేస్తాడు, ఒక లోన్స్ వాడు చేస్తాడు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాడు, లేకపోతే కనుక మీకు ఫ్రీ లోన్ అప్రూవ్ అయిపోయిందండి మీకు తీసుకోండి పర్సనల్ లోన్ అంటాడు, హౌసింగ్ లోన్ అంటారు. ఇలా రకరకాలుగా, అంటే ఒక వ్యక్తికి దాదాపుగా రోజుకు ఒక 10 కాల్స్ వచ్చేసరికి ఈ 10 కాల్స్ నేనే చేయట్లేదుగా, ఆ ఒక్క వ్యక్తి నంబర్ తీసుకున్న వ్యక్తి చేయట్లేదు, రకరకాలుగా వస్తున్నాయి, చాలా మంది తీసుకుంటారు, చాలా మంది అలా వస్తున్నాయి. సో దానిలో ఒకటి, నా పని నేను సజావుగా చేసుకోవాలి అని అంటే నంబర్ 1 ఇది ఒక రకం, ఇది ఒక విధమైనటువంటి విధంగా మనం చెప్పేది. రెండోది, కస్టమర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, ముందర మనం చేయాల్సింది ఏంటంటే అతనికి రాబోయే సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే ఊహించి దానికి కావలసినటువంటి సమాధానాలు మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ముందర చేసుకొని రెడీ చేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తే మాట్లాడడం ఈజీ అయిపోతుంది, కాన్ఫిడెంట్ గా మాట్లాడచ్చు. కానీ చాలా మంది ఈ రోజు ఆ పని చెయ్యట్లేదు. సో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. చాలా మంది ప్రిపేర్డ్ గా వెళ్ళాలి. కస్టమర్ చెప్పే అబ్జెక్షన్లకి సమాధానం రెడీగా తర్వాత చెప్తాము, దాంతో కాన్ఫిడెన్స్ పోతుంది ఆ కస్టమర్ దగ్గర. రెండోది, ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా ఈ రోజున కస్టమర్ కి అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదండి. ఎందుకనంటే అరచేతిలో ప్రపంచం కనిపిస్తుంది. నేను ఏది చెప్పినా రెండో నిమిషం గూగుల్ని అడిగితే సమాధానం చెప్పేస్తుంది, నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పానని. ఇప్పుడు యుగమే ఇన్ఫర్మేషన్ ఓవర్వెల్మ్డ్ అని. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడం కస్టమర్కి. దానికి మన ప్రిపరేషన్ కావాలి. ఆ ప్రిపరేషన్ ముందర చేసుకుంటే మన ప్రజెంటేషన్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఒక మాధ్యమం కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. పర్టికులర్గా సేల్స్ వాళ్ళకి ఇది చాలా 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 అవసరం. ఇది కరెక్ట్. ఎందుకంటే సేల్ క్లోజ్ కావాలంటే ఇవన్నీ పాయింట్స్ వస్తాయి ఇక్కడ, ఖచ్చితంగా వస్తాయి. సో ఇందులో మళ్ళా కూడా సేల్స్ మాట్లాడినప్పుడు అన్ని చెప్పినా కూడా అవుతుందంటే కస్టమర్ అబ్జెక్షన్స్ చేస్తాడు. ఇందాక చెప్పినట్టుగా నా దగ్గర టైం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఇప్పుడు అవసరమా, లేదంటే ఇంకో ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మీకు ఏంటి తేడా. అదొకటే కాదు, నాకు తెలిసిన వాళ్ళు బాస్ ఉన్నాడు వాళ్ళతో అడగాలి, పార్ట్నర్ ఉన్నాడు అడగాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి. దీనికి కొన్ని సైంటిఫిక్ స్టెప్స్ ఉన్నాయి. దాన్ని మేము అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ అంటాం. LAICP అని ఒక 5 అక్షరాలతోటి దాన్ని గుర్తుపెట్టుకుంటాం, యాక్రానిం పెట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకోవడం. L అంటే లిజన్, కస్టమర్ అబ్జెక్షన్ ఏంటో వినండి. నెక్స్ట్ A అంటే అక్నాలెడ్జింగ్ ద కస్టమర్, అంటే నువ్వు చెప్పిన అబ్జెక్షన్ ఏదైతే ఉందో నేను విన్నాను అని ఆయనకి తిరిగి చెప్పడం. 3 LAI, I అంటే ఐసోలేట్. ఐసోలేట్ అంటే ఆ అబ్జెక్షన్ ఒకటే ఉందా ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా. సరే, ఇందాక మీరు మీ దగ్గర టైం లేదని అన్నారు, అది ఒక్కటే ప్రాబ్లమా ఈ రోజు మీరు డెసిషన్ తీసుకోవడానికి, లేకపోతే ఇంకేమన్నా ఉందా. లేదనుకోండి, ఈ ఐసోలేట్ చేయకపోతే ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అబ్జెక్షన్ తీసుకొస్తాడు. ఈ ముక్క ముందర అడిగేస్తే అన్నీ కలిపి చెప్తాడు. సో ఐసోలేట్ చేసి ఇది ఒకటే అనా ఏంటనేది కనుక్కోవడం ఒకటి. C అంటే కౌంటర్, అంటే ఆయన అడిగినటువంటి డౌట్లన్నిటికీ కూడా, సందేహాలన్నిటికీ కూడా, అబ్జెక్షన్స్ అన్నిటికీ కూడా నా దగ్గర కౌంటర్ ఏముంది, ఆ కౌంటర్ నేను ఏ విధంగా ఇస్తున్నాను, దానికి సొల్యూషన్ ఏం చెప్తున్నాను. P ఈజ్ ప్రొసీడ్, ముందరికెళ్ళడం. ఆ కౌంటర్ ఇచ్చేసి వాళ్ళకి ముందర, ఇది ఒక ప్రాసెస్. అలాగే సేల్స్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, స్పాన్కో అనే ప్రాసెస్. ఇలా రకరకాలుగా ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా బిజినెస్ లోకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో బేసిక్గా కమ్యూనికేషన్ ఒకటి, ప్లస్ కమ్యూనికేషన్ కస్టమర్ దగ్గరికి వచ్చిన మనం ఎలా ట్రీట్ చేయాలి, థర్డ్ వాడిని ఎలా మనము ప్రజెంటేషన్ చేయాలి, వాడి అబ్జెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఇక ఫైనల్ గా వస్తే ప్రైసింగ్ అనేది వస్తుంది సార్. ప్రైసింగ్ దగ్గర ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే ఫస్ట్ చెప్పేవాడికి సగం డౌట్లు ఉంటాయి. వీడికి ఈ ప్రైస్ చెప్తే ఏమనుకుంటాడో, ఈ ప్రైస్ చెప్పచ్చా లేకుంటే ఈ ప్రైస్ తగ్గించచ్చా పెంచచ్చా, చాలా సందేహాలు ఉంటాయి. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు. ప్రైసింగ్ మీరు ఇందాక అన్నారు, చక్కగా అడిగారు. ఈ ప్రైసింగ్ అనే దీని గురించి వచ్చి చూస్తే కనుక ప్రతి దానికి మనం ముందరగా ప్రిపేర్ అవ్వాలి. నంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా మనకు కనిపించేది ఏంటి, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది ఒక చాలా ఎక్కువగా ఉంది, చాలా మంది దానిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంది. కానీ ఎక్కడ ఉంది అనేసరికి
ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ మనకి లేవు, కనీసం ఒక 30-40 కిలోమీటర్ల దూరం పోతే గానీ లేదు. రైట్. సో 30-40 కిలోమీటర్కి వెళ్తే ఇంత ప్రైసా ఇక్కడ అని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ అండి, మీకు దూరం కావాలా ప్రైస్ కావాలా? నేను కస్టమర్కి చెప్పేది ఒకటే, మీకు దూరం కావాలా ప్రైస్ కావాలా? మీరు ఎంత దూరం వెళ్తే అంత ప్రైస్ తగ్గుతుంది, ఎంత దగ్గర చూసుకుంటే అంత ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీ చాయిస్ ఏంటి? రెండు కాంట్రడిక్టరీ ఇన్ఫర్మేషన్స్. మీకు ఏది కాదు? ఈ ప్రశ్న మనం అడిగినప్పుడు కస్టమర్కి క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది దూరం ఉంది కాబట్టి నాకు ప్రైస్ తక్కువగా ఉంది, దగ్గర ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ సిటీ మధ్యలో ఎక్కడన్నా అడిగామనుకోండి, ఒక అమీర్పేటో లేకపోతే ఇంకో ఎక్కడ వెళ్ళినా కూడా, ఎస్ఆర్ నగరం, అమీర్పేటో, హ్యాబిట్స్, ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే 1,50,000 నుంచి 1,75,000 మధ్యలో గజం ఉంది. అలాంటిది నాకు గజం 25,000కే కావాలి, మన సిటీ మధ్యలో కావాలంటే కుదరదు కదా మనకి అది. సో 25,000 కావాలని అంటే నేను కనీసం ఓఆర్ఆర్ వరకు వెళ్ళాలి. సో డిస్టెన్స్ ఎక్కువైనప్పుడు డబ్బులు తగ్గుతాయి, డిస్టెన్స్ తక్కువ అయినప్పుడు డబ్బులు పెరుగుతాయి. ఓకే, ఈ లాజిక్ ఈ రియల్ ఎస్టేట్ వస్తుంది. అలాగే డిఫరెంట్ టాక్ అబౌట్ ద క్వాలిటీ. ఒకటి ప్రోడక్ట్ ఉంటే గనక మనం క్వాలిటీ గురించి మాట్లాడతాం. క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడి విల్ టాక్ అబౌట్ ఇట్. సిమిలర్లీ సర్వీస్ ఉంది. సర్వీస్ గురించి చెప్పాలంటే ప్రైస్ ఎక్కువ తక్కువలో ఏ విధంగా చేసేది? ఈ సర్వీస్ గురించి కూడా మాట్లాడితే అగైన్ ఈ రోజున మీరు ఇంటీరియర్ డిజైనింగ్ తీసుకుంటే రకరకాలైనటువంటి ప్రైస్లు. మీకు 2 లక్షలకే డబుల్ బెడ్రూము, 3 లక్షలకి ట్రిపుల్ బెడ్రూము, 4 లక్షలకి 4 బెడ్రూమ్ అని చెప్పి కింద చిన్నగా రాస్తాడు స్టార్టింగ్ అని. 3 లక్షలు స్టార్టింగ్ అంటాడు. చాలా మంది అది తెలియక అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయి. అందులో కూడా మీకు ఈరోజు చూశాను ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్, 450 రూపాయలకే స్క్వేర్ ఫీట్ మేము ఛార్జ్ చేస్తాం ఇంటీరియర్ అని చెప్పి. అక్కడి నుంచి తీసుకుంటే మీకు 1,200 నుంచి 1,800, 2,000 రూపాయలు కూడా స్క్వేర్ ఫీట్ ఉంది. అంటే మనకి ఏం కావాలి అనే దేని మీద ఆధారపడి ఉంటుంది. అంటారు కదా, పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మంచి ప్రాలిటీ వస్తుంది. మనం ఎంత డబ్బులు పెట్టుకుంటే అంత మనకు వస్తుంది. అందుకని అంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఎందుకంటే దాన్ని ఒకసారి అవి చేయడం మొదలుపెట్టిన తర్వాత దాని ఖర్చు మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే దానికి తగ్గటువంటి కోరికలు ఉంటాయి, అక్కడ సాటిస్ఫై చేయాల్సిన వాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం చేయాల్సింది ఏంటంటే, దీనిలో చేయాల్సింది అంటే మన బడ్జెట్ ఏంటి అనేది కస్టమర్కి చెప్తే దానిలో బెస్ట్ మనకు చూపిస్తారు. చాలా మంది ఏ ప్రోడక్ట్ అయినా ఇవాళ రేపు వెరిఫికేషన్ ఈజీ అయిపోయింది. ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సపోజ్ అమెజాన్లో కొన్నాడు 10 చోట్ల చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ బాగుంది చూసి ఇక్కడ రివ్యూస్ చూస్తాం, ప్రైస్ చూస్తాం, తర్వాతనే కొంటున్నాం కదా. ఇక్కడ బిజినెస్ లో సెల్లరే కాదండి, కస్టమర్ కూడా కమ్యూనికేట్ చేస్తేనే క్వాలిటీ వస్తుంది. వాడు కావాల్సింది ఏం కావాలని తనకి చెప్పగలిగితేనే బిజినెస్ చేసే అతను కూడా అతనికి కావాల్సిన దీనిలో కావాల్సిన ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలరు. ఇక్కడంటే మీరు అన్నది బాగానే ఉండేది. ఇప్పుడు కస్టమర్కు కరెక్ట్ కమ్యూనికేట్ అంటే ఈ సేల్స్ పర్సన్ కానీ మనం కానీ ఎవరైనా చేసేటప్పుడు వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రైట్ క్వశ్చన్స్ వేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే వాడికి తెలియకపోవచ్చు, ఖచ్చితంగా తెలియదు కాబట్టి వాడి రిక్వైర్మెంట్ నువ్వు కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి వాడిని మ్యాప్ చేయాలి. సరిపోతుంది అనుకుంటే అప్పుడు దాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ఎ కస్టమర్ నీడ్ అనాలిసిస్ అంటాం దాన్ని. ఈ పర్టికులర్ గా ఈ మెంటరింగ్ కోచింగ్ లో చేసేటప్పుడు మేము చేసేటువంటి ఒక కార్యక్రమం కస్టమర్ నీడ్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేస్తామని. ఇదంతా బాగానే ఉంది సార్. ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి నేర్చుకోవాలి. ఒక బిజినెస్ పర్సన్ సక్సెస్ఫుల్ గా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ సక్సెస్ఫుల్ గా అమ్ముకోవాలి అనుకుంటే ఇవి కావాలంటారు. మరి నార్మల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ రావు కదండి. మరి ఎలా వాళ్ళు ఇవన్నీ ఎట్లా అక్వైర్ చేసుకోవాలి స్కిల్స్ ని? ఎన్ని రకాల అప్రోచ్లు ఉన్నాయి? ఒకప్పుడు ఎలా ఉండేదంటేనండి, మన పెద్దలు ఎవరైతే ఈ వ్యాపారాలు చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ షాప్ లో కూర్చొని నేర్చుకునే అలవాట్లు ఉండేవి ట్రెడిషనల్ లెవెల్. ఈ రోజు కూడా మనం మార్వాడి కమ్యూనిటీలో చూస్తే వాళ్ళ పిల్లోడు డిగ్రీ చదివే జాయిన్ అవ్వగానే వాడు కాలేజ్ అయిన తర్వాత నేరుగా వచ్చి షాప్ లో కూర్చుంటాడు. సో అలా నేర్పించేవి ట్రెడిషనల్ పద్ధతులు. కానీ ఈ రోజున ఆ ట్రెడిషనల్ పద్ధతులు అన్ని కూడా మెల్లిమెల్లిగా మాయమవుతున్నాయి. దీనికి ఇంకో ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలోనే ఎలా నేర్చుకోవాలనేది ఉంది. అంటే ఒక యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు,
ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా నేర్చుకోవచ్చు, ఒక పుస్తకాలు చదవడం ద్వారా నేర్చుకోవచ్చు. ఈ పుస్తకాలు ఒకప్పుడు కొని చదువుకుండే వాళ్ళం, ఇప్పుడు కొనుక్కోవాల్సిన పని లేదు. పుస్తకాలన్నీ కూడా మనకి కిండిల్లోకి వెళ్తే కిండిల్లో దొరుకుతాయి, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళిన పుస్తకాలు దొరుకుతాయి. ఒకవేళ నేను చదవలేను అంటే ఈ ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి దీనికి. దీనికి రకరకాలైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి. స్పాటిఫై అని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చాలా మాధ్యమాలు ఉన్నాయి ఆడియో బుక్స్ కూడా మనకి దొరకడానికి. సో అక్కడ వెతికితే కూడా మనకి ఇవన్నీ కూడా వినడం ద్వారా నేర్చుకోవచ్చు. ఒకటి చదవడం ద్వారా నేర్చుకోవచ్చు. ఇంకోటి మూడోది, మనం ఎవరైతే ఈ కమ్యూనికేషన్ మాట్లాడుతున్నారో వాళ్ళతో అంటే బాగా కమ్యూనికేట్ చేసే బిజినెస్ వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది కనిపిస్తారు. వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఒకటి. నాలుగోది, మీరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా వస్తుంది. ఇంకోటి ఆఖరిది మెంటరింగ్, అంటే ఒక గురువు లాంటి వాడిని, ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఆయన ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకొని ప్రాక్టీస్ కూడా చేస్తూ అబ్సల్యూట్లీ ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఇన్ని మార్గాల ద్వారా మనం అంతా నేర్చుకోవచ్చు. కానీ దీనిలో ఉత్తమమైనటువంటి మార్గం, మనకి ఎక్కువగా రిజల్ట్ ఇచ్చేటువంటి మార్గం ఏంటయ్యా అని అంటే మాత్రం ఖచ్చితంగా మెంటర్ అనే చెప్పాల్సి ఉంటుందండి. అవును, అది ఎప్పటికైనా. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. అంటే అవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు అని చెప్పినప్పటికీ కూడా, ఇప్పుడు ఒక యూట్యూబ్ అనుకోండి, ఒకటి యూట్యూబ్ మనం కావాల్సింది చూస్తూ ఉంటే పక్క నుంచి ఇమీడియట్ గా వాడు ప్రాంప్ట్ చేస్తాడు ఇంకో వీడియో, ఏదో మనకి డిస్ట్రాక్ట్ అయిపోయి వేరే వీడియోలోకి వెళ్ళిపోతాం. అదొకటే కాదు, ఒక కాన్సెప్ట్ అర్థం కావాలంటే 10 వీడియోలు చూడాల్సి వస్తుంది. గురువు దగ్గర అనుకో స్ట్రక్చర్డ్ గా ఈజీగా అర్థమవుతుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, నేను సొంతంగా నా వీడియోలు పుస్తకాలు చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే నాకు నిబద్ధత ఉండదు. ఒక టైం లిమిట్ పెట్టుకొని చేసుకోవడానికి నాకు ఉండదు. ఆ డిసిప్లిన్ కొద్దిగా తగ్గుతుంది. అదే మెంటర్ ఉన్నాడు అనుకోండి, అమ్మో ఆయన వచ్చి అడుగుతారు, ఆయన వచ్చేసరికల్లా నేను రెడీ చేసుకోవాలి, ఆయన ఇచ్చిన పని నేను రెడీ చేసి పెట్టుకోవాలి అని ఒక చిన్న భయం ఉంటుంది. కరెక్ట్. మీరంటే అది కాకుండా ఒకవేళ తప్పు చేసి కరెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు మిగతా వాటిలో ఆడియో బుక్లు కానీ వీడియోలు కానీ నువ్వు నేర్చుకుంటావు, ప్రాక్టీస్ చేస్తావు, అందులో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసి ఎవరు ఉండరు. కానీ మెంటర్ దగ్గర వాడు అబ్జర్వ్ చేసి కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసినప్పుడు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది, నేర్చుకోగలుగుతారు, చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాన్ని కూడా అతి తొందరగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీరు మీ టైం స్పేర్ చేసినందుకు చాలా సంతోషం. ఈ విషయాలు ఈ బేసిక్ అయినా కూడా వీటన్నిటి అభిప్రాయం మీ కామెంట్స్ తెలపండి. వీటిలో మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా మీరు ఈ కింద కామెంట్స్లో చెప్పండి. నేను వాళ్ళని అడిగి సమాధానం మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఇది మీకు నచ్చినైతే లేదా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇది పనికొస్తుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.